నేను మళ్ళీ ట్రావెల్ చేయబోతున్నానని చెప్పాను కూడా. సో ఆ ప్లేస్ ఏంటంటే రామేశ్వరం వెళ్దాం అనుకున్నాను. నాకు ఒకళ్ళు కమెంట్ కూడా చేశారు నాతో ట్రావెల్ చేస్తారని. బ్రదర్ డెఫినెట్లీ నేను మీకు రీచ్ అవుట్ అవుతాను. అయిన మనుషులు నాతో పాటు జాయిన్ అవుతే ట్రావెలింగ్కి నేను సంతోషపడతాను. ఎంతమంది ఉంటే అంత మజా వస్తుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఎర్లీ మార్నింగ్ ఇవాళ వాకింగ్ వచ్చాను అండ్ ఇప్పుడు టైం కూడా అయింది 6:48. ఆల్రెడీ నేను 6 o'clockకి బయలుదేరాను ఇంటి నుంచి వాకింగ్ కోసం. 48 minutes అయింది. చాలా బాగా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయడం. చాలా రోజుల తర్వాత వచ్చాను నేను వాకింగ్కి. యూజువల్లీ ఇంతకుముందు నా ప్రీవియస్గా బ్లాగ్స్లో చూసారంటే నేను అప్పుడు మెన్షన్ చేసేవాడిని, నేను 5 o'clock లేచాను వాకింగ్ వెళ్ళానని చెప్పేవాడిని. బట్ రీసెంట్ టైమ్స్ నుంచి యాజ్ యూజువల్ మళ్ళీ చెప్తున్నాను, రీసెంట్ టైమ్స్ నుంచి అయితే లెగవలేకపోతున్నాను. బట్ ఇవాళ జస్ట్ ఏంటంటే మార్నింగ్ వీర్ డైపర్ చేంజ్ చేయాలని మార్నింగ్ లేచాను నేను త్వరగా. అయితే డైపర్ చేంజ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నాకు నిద్ర రాలేదు. ఇంకా ఫ్రెష్ అయిపోయి బయలుదేరిపోయి వాకింగ్ వచ్చాను. బట్ మార్నింగ్ ప్లెజెంట్ వాకింగ్లో ప్లెజెంట్ ఆ ఎయిర్ ఏంటి, ఆహాహా ఎంత బాగుంది. క్లైమేట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో మార్నింగ్ వాకింగ్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఫ్రెష్ ఎయిర్, మార్నింగ్ లెగిస్తే యాక్టివ్గా ఉంటుంది బాడీ. సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి అండ్ నిజంగానే నాకైతే ఇవాళ అలాగే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వీర్ లెగిసిపోయాడు, నిషా కూడా లెగిసిపోయింది. నిషా కొంచెం ఒంట్లో బాగాలేదు. అయితే నేను వీర్ కలిసి కాదు, యాక్చువల్లీ వీర్ని తీసుకెళ్తున్నాను. నేను కింద ఒక సోడా బాటిల్ దొరికితే ఆ సోడా తీసుకొద్దాము. తనకి వామిటింగ్లా అనిపిస్తుంది. సోడా తాగితే సాల్ట్ సోడా కొంచెం బెటర్ ఫీల్ అవుతుంది. అండ్ రెడీమేడ్గా ఈ మధ్య కొత్త సోడా బాటిల్స్ దొరికినాయి, అది వెళ్ళి తీసుకొద్దాం. అయినా ఇదే సోడా బాటిల్ అని మాట్లాడారు. అయితే ఇంకొకటి ఇచ్చేయండి, 2 ఇచ్చేయండి. ఇంకా దీనిలో చూడండి, లెమన్ అండ్ సాల్ట్ సోడా రెడీమేడ్. ఓకే, సో సోడా తీసేసుకున్నాను, సాల్ట్ సోడా. ఇది నిషా తాగితే తను కొంచెం బెటర్ ఫీల్ అవుతుంది. బేబీ, ఐ గాట్ సోడా ఫర్ యూ. ఇదిగో సోడా తాగు. తాగు మరి దా. ఆజో ఆజో, ड्रिंक एंड सी हाउ इट इज. चीनी तो दे दो. चीनी है, चीनी ऐसे ही पियो ना, सॉल्ट है अच्छा रहेगा. ड्रिंक है अगो, यू लुकिंग लाइक बूथ. दయ్యం, యు నో దయ్యం. ఇప్పుడు మధ్యాహ్నంకి ఎంత టైం అయింది? 3 అయింది టైం. సో 3ంటికి వీడు భోజనం చేశాడు. సాలిడ్ ఫుడ్ తినిన తర్వాత వీడికి బలం ఎక్కువ వచ్చేసింది. అంతేనా? అమ్మా కొట్టేశాడు ఉన్నాను. డిషుం 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 చెప్పు. డిషి డిషి డిషి. హలో ఫ్రెండ్స్, ఏం మా కొడుకు, నేను వీళ్ళ నాన్నగారు. ఏంటి అంతేనా? యాక్టివ్ అయిపోయాడు బాగా. అబ్బా జుట్టు లాగేస్తున్నా చూసారా, బలం వచ్చింది బాగా. టింగి అండ్ ఇప్పుడు మేము విజయవాడ వెళ్తున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది.
ఈ క్లైమేట్ ఎంత బాగుంది కదా. అయితే నేను నిషా వీరు మేము ముగ్గురం కలిసి విజయవాడ ఊరికి జస్ట్ సరదాగా బయటకు వచ్చాం ఒక డ్రైవ్ కోసం. అండ్ మోర్ ఓవర్ ఇది చూడండి, భారతీయులు ఎప్పుడు వచ్చినా ఇలా ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ కనబడుతుంది ఇక్కడ. సో ఒకవేళ నిషా ఆఫీస్ వెళ్ళడం స్టార్ట్ చేసింది అనుకోండి, ఆ టైంలో ఇలా ట్రాఫిక్ జామ్ అండ్ మోర్ ఓవర్ ఇంత దూరం నుంచి ట్రావెల్ చేయడం కొంచెం కష్టం అయిపోతుంది. అందుకని విజయవాడలో ఇల్లు రెంట్కి తీసుకుందామని డిసైడ్ చేసాం. ఇప్పుడు జస్ట్ ఒక చోటుకి ఆగాం మేము, ఒక సమ్ షాపింగ్ చేయడానికి వచ్చాము. అయితే ఇక్కడ నాకు కనిపించింది టియాగో. ఏదో నాది టియాగో ఈవీ, ఇది టియాగో పెట్రోల్. నేను ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా మీకు, పెట్రోల్ ఉంటే ఐ వుడ్ ప్రిఫర్ ఈవీ, అంటే టియాగో పెట్రోల్ ఉంటే దాని బదులు నేను ఈవీఏ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే దానికన్నా 10 రెట్లు ఎక్కువ పవర్, దానికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అంతా ఈవీలో ఉంది. How do you do, my baby? Oh, my baby. रात को सपने में सो के साथ रात को सो रही है, सपने में आया कि उसका प्लेन क्रैश हो गया. సో గైజ్ అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను. యాక్చువల్లీ ఇంటికి వచ్చిన తర్వాత పడుకున్న తర్వాత మళ్ళీ లేచాను. యాక్చువల్లీ ఒక థింగ్ ఉంది, నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నా ప్రీవియస్ బ్లాగ్స్ చూస్తున్నారంటే ఆ బ్లాగ్స్లో నేను మెన్షన్ చేశాను నేను మళ్ళీ ట్రావెల్ చేయబోతున్నానని చెప్పాను కూడా. సో ఆ ప్లేస్ ఏంటంటే రామేశ్వరం వెళ్దాం అనుకున్నాను. రామేశ్వరంలో మంచి ఒక బ్రిడ్జ్ ఉంది, పమ్మన్ బ్రిడ్జ్ అంటారు. ఆ బ్రిడ్జ్ని చూడాలని నాకు చాలా అనిపించింది. అలాగే ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ చేశాను. దాంతోపాటు ఇంకొకటి ఒక హైవే ఉంది, డ్రైవ్ వే. అక్కడ ఎలా ఉందంటే ఆ హైవే ఉంటుంది డ్రైవింగ్ చేయడానికి, కారు వెళ్ళడానికి, బస్సు వెళ్ళడానికి. రోడ్డుకి అటువైపు ఇటువైపు రెండు వైపులు నీళ్ళు ఉంటాయి. నీళ్ళ మధ్యలో మనం అలా కారు తోలెళ్తాము, చాలా బాగుంటుంది. సో నేను ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇంతకుముందు వ్లాగ్లో చెప్పాను ఏంటంటే నేను ఒకసారి ఫైనలైజ్ చేసిన తర్వాత మొత్తం నేను మీకు చెప్తానని. బట్ ఫైనలైజ్ చేద్దాం అనుకున్నాను ప్లేస్ వెళ్ళడానికి. అంతలో ఏమైందంటే నాకు ఒకటి 2 థింగ్స్ రైజ్ అయినాయి. ఒకటి ఏంటంటే నేను ఇల్లు షిఫ్ట్ అవ్వాలి ఈ మంత్ ఎండింగ్ లోపల, ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి నిషా ఆఫీస్ వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. నేను కూడా ఏంటంటే ఇల్లు వెతకాలి. సో నేను డైలీ విజయవాడ వెళ్తున్నాను, కొన్ని ఇల్లు చూస్తున్నాను, మళ్ళీ వస్తున్నాను. బట్ నాకు ఎక్కువ టైం దొరకట్లేదు. నేను ఒక్క రోజులో ఎక్స్ట్రా అంటే మల్టిపుల్ హౌసెస్ చూడడానికి నాకు టైం దొరకట్లేదు. ఏదో 2-3 చూసి మళ్ళీ వచ్చేస్తున్నాను, నాకు టైం సరిపోవట్లే. సో దీనివల్ల నేను నా ట్రిప్ని కొంచెం పోస్ట్పోన్ చేస్తున్నా. దాని తర్వాత ఇంకొక విషయం నాకు రేజ్ అయింది, అదేంటంటే నెక్స్ట్ వీక్లో మా అన్న వస్తున్నాడు. ఒకవేళ మీరు విజయవాడ టు ఢిల్లీ లేదంటే ఢిల్లీ టు విజయవాడ నా సిరీస్ చూసారా లేదో, ఒకవేళ చూసుంటే దాంట్లో నేను నాగ్పూర్లో స్టే చేశాను మా అన్న వాళ్ళ ఇంట్లో. సో అతను విజయవాడ వస్తున్నారు, నా ఇంట్లో ఉంటారు. అయితే అది కూడా ఒక రీజన్ ఉంది నా ట్రావెల్ ప్లాన్కి డిలే అవ్వడానికి. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ మంత్ అయితే నేను ఖచ్చితంగా ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తాను మళ్ళీ. ఈ మంత్ నాతో కుదిరితే నేను ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తున్నాను మోస్ట్లీ. నాకు ఒకళ్ళు కమెంట్ కూడా చేశారు నాతో ట్రావెల్ చేస్తారని. బ్రదర్ డెఫినెట్లీ నేను మీకు రీచ్ అవుట్ అవుతాను. అంటే మనం కలిసి ప్లాన్ చేద్దాం, మనం ఇక్కడ ట్రావెల్ చేద్దాం, నో ఇష్యూస్. అయినా మనుషులు నాతో పాటు జాయిన్ అవుతారు ట్రావెలింగ్కి, నేను సంతోషపడతాను. ఎంతమంది ఉంటే అంత మజా వస్తుంది. సోలో ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ వేరే అండ్ గ్రూప్తో వెళ్ళడం ఎక్స్పీరియన్స్ వేరే, అంటే ఫ్రెండ్స్తో లేదంటే న్యూ మెంబర్స్తో వెళ్ళి ట్రావెలింగ్ చేయడం ఆ ఎక్స్పీరియన్స్ కూడా వేరే. సో డెఫినెట్గా నేను కూడా ట్రావెల్ చేస్తాను. నాట్ ఓన్లీ సోలో, మేబీ సంబడి నేను ఎవరినో తీసుకెళ్తాను మేబీ.